హరిహర వీరమల్లు సినిమానే ఒక చారిత్రాత్మకం. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించాల్సిన చిత్రం. కుటుంబ సమేతంగా చూడగల సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారు. రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా ఒక యోధుడు లాంటి నాయకుడు. ముఖ్యంగా కూడా భారతదేశానికి మన రాష్ట్రానికి ఒక కోహినూర్ వజ్రం లాంటి నాయకుడు దొరకడం మనకు అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలోనే మార్పు తెచ్చిన వ్యక్తి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన సారథ్యంలో జన సైనికులు వీర మహిళలు అందరూ పయనిస్తారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. హరిహర వీరమల్లు ధర్మ యుద్ధం కోసం పోరాడిన ఒక యోధుడి పాత్ర. ఆయన రావాలని కోట్లాది మంది ఎదురు చూస్తుంటే కొంతమంది మాత్రం ఆయన ఆపాలని చూస్తున్నారు. ఎంతమంది అంటే 11 మంది గెలిచి మొదటి నుంచి స్టార్ట్ చేశారు. హరిహర వీరమల్లు టీజర్ రెడీ అయిన కాడి నుంచి విజయ డైరీ పాల ప్యాకెట్ మీద హరిహర వీరమల్లు పోస్టర్ వేసి ఇప్పటికే అదే ఏడుపులు. ఇందాక మా నాయకుడు, సిటీ నాయకుడు, పాత నాయకుడు, చరిత్ర ముగిసిన ఒక నాయకుడు 11 మంది గెలిచామని బాధపడుతూనే సుస్సు పాస్తామని చెప్పేదో చెప్పారు. పోసుకుంటుంది ఎవరో మనకు తెలుసు. నిన్న మన నాయకుడు నుదుటిన తిలకం పెట్టాడు. ఈరోజు 11 కోట్ల రూపాయల లిక్కర్ డబ్బులు బయటపడ్డాయి. 11 కోట్లు 11 చూసి బాధపడుతున్నారు, సుస్సు పోస్తున్నారు. మన నాయకులను అడిగితే చెప్తారు. ఊరకే ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు చేసిన పాపం ఏదైతే ఉందో దానికోసమే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అనిల్ కుమార్ గారు తెలుసుకోవాలి. ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించినట్టుకు వస్తుంది. ఏదో ధర్మ పోరాటం చేసిన వీరుడి కోసం కాదు, ఆయన చేసిన చేష్టలు ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకోవాలా. జైలుకి వెళ్ళడం మాకేం ఇబ్బంది లేదు అనుకునేది మీరేం స్వాతంత్ర పోరాటానికి పోవట్లేదు. చేసిన అవినీతి తాలూకు శిక్షణ అనుభవించిన జైలుకి వెళ్తున్నారని మరొకసారి తెలియజేస్తున్నారు. సుస్సు పోసుకుంటుంది ప్రస్తుతానికి మాత్రం మన 11 మంది అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకో అక్క చూస్తే ఎగరేసి కొట్టుద్దంట. మీ నోళ్ళు మారలేదు, మీ తీరు మారలేదు. జనం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మీరు అదే ధోరణి సాగిస్తున్నాడు. మీరు ఎగరడానికైనా ఇంకోరిని ఎగరేసి కొట్టడానికైనా రాబోయే రోజులు మీరు కనపడే పరిస్థితి అయితే ఉండదు. మీరు చేసిన అవినీతికి ఇప్పటికే వైసీపీ నాయకులు జైల్లో మగ్గుతున్నారు. ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్ళు ఇదే కొనసాగుతుందని తెలియజేస్తాను. ధర్మ యుద్ధం దశాబ్దాల కింద స్టార్ట్ అయింది. ధర్మం మీద ప్రతిఘటించిన వారికి ఎంతోమంది యోధులు నిలబడారని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. చివరి ½ అవర్ గురించి బాగా ట్రోల్ చేశారు. మనం చూసినట్లయితే ఈ సినిమాలో చివరి అరగంట ఎవరు కూడా కదలకుండా చూసిన పరిస్థితి ఉంది. ఏదైతే ధర్మం కోసం ఒక యోధుడు నిలబడ్డాడో, చరిత్ర ఏదైతే చెప్తుందో దాన్ని స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా చలనచిత్రం అటు ఇటు చూడకుండా చూడదగిన అరగంట సినిమాని ప్రొలాంగ్ ఉంది. రాబోయే రోజుల్లో ఓజీ వస్తుంది, హరిహర వీరమల్లు 2 కూడా వస్తుంది. దానిలో ధర్మయుద్ధం గురించి ఇంకా వివరంగా తెలుపుతారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో, అదేవిధంగా మా జిల్లా నాయకులు నూనె మల్లికార్జున అన్న ఆధ్వర్యంలో మిగిలిన వాళ్ళందరం కలిసి ఒక మంచి పని చేశాం. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దవారికి, బాలల ఆశ్రమంలో ఉన్న అంగవైకల్యుల కొంతమందికి ఈరోజు ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకొని ఒక షో బుక్ చేసి వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చేసి ఈరోజు చూపించడం జరుగుతుంది. మాటలు చెవుడు అదే కళ్ళు కనపడిన చిన్నారులు కూడా వినపడి ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందని స్పష్టంగా తెలిపిన పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి. భారతదేశంలో ధర్మం కోసం జరిగిన యుద్ధాలు మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అంతే ఈగట్టి ఈరోజు కొనసాగిస్తూ మరిన్ని సినిమాలను కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా హరిహర వీరమల్లు సినిమాని ఆపలేరు. ఎందుకంటే దాంట్లో ఉండే డెప్త్, ఈరోజు చరిత్ర గతంలో జరిగిన చరిత్రని ఆధారంగా తీసుకొని ఈరోజు ఈ సినిమాని తీయడం జరిగింది. ఇది ప్రజల్లోకి వెళ్ళి ఎంతో మన్ననలు పొంది బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ఎవరో కొందరు వచ్చి సోషల్ మీడియాలో
ఏముందాడా ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద ఎక్కి తిరగడం తప్ప అని అంటున్నారు. ఆ గుర్రం మీద ఎక్కినప్పుడే మీ గుండెల్లో బయలుదేరింది. కాబట్టి మాట్లాడేవాళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు కొనిదెల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి చిత్రం సినీ ఇండస్ట్రీలో పెద్ద హిట్లు కొడతాయి. అదే కోణంలో ఈరోజు హరిహర వీరమల్లు కూడా పెద్ద హిట్ కొట్టి ఈరోజు అభిమానుల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిని ఎంత కోరుకుంటున్నారో అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి కూడా తన వంతు కృషి చేస్తూ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడ ఎస్ట్ సినిమా థియేటర్లో పేద విద్యార్థులకి అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి మరి జనసేన వీర మహిళలకి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క షోని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ ఆనందించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. మీడియా మిత్రులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేన పార్టీ అభిమానులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమక్షంలో నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఈరోజు పాన్ ఇండియా హీరోలని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు అందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, లేదా ఇంకో ఫ్లాప్ సినిమా కావచ్చు, 50 కోట్ల క్లబ్లో చేరడానికి ఈ రోజున్న పాన్ ఇండియా హీరోలు ఎన్నో సంవత్సరాలు తడబడి ఈరోజు చేరుకోవాల్సి వచ్చింది. అందరికీ తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయిన చిత్రం. ఈ సినిమా గురించి ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, హరిహర వీరమల్లు సినిమాలో ఉండేటువంటి ఒక కంటెంట్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ప్రజలందరూ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఈ సినిమా వల్ల ప్రతి ఒక్క అభిమాని కూడా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఈ చిత్రం ఇది. ఈ చిత్రం గురించి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాని వ్యాపార కోణంలో, వ్యాపార దృష్టితోటి, కమర్షియల్గానే కాకుండా ప్రజల కోసం, ప్రజల్లో ఎక్కడో ఒక దగ్గర దాగి ఉన్న ఒక మూలన ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సనాతన ధర్మాన్ని కావచ్చు, ఒక విధంగా సేవా తత్పరతను కావచ్చు, ఒక రకంగా రాజకీయ లక్షణాలను కావచ్చు, వీటన్నిటిని వెలికి తీసేందుకు ఈ చిత్రం ఎంతో విధంగా దోహదపడుతుంది. హరిహర వీరమల్లుని చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ తాతయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నింగి నేల వెలగలతో వెన్నెల కురిపించేలా, ఊరు వాడ రంగులతో పండగల బొబ్బుల్లో తారలే బాజా మ్రోగించేలా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పున్నమిలా చంద్రుడే సింహాసనం వచ్చేలా, దేవుడిలా పవర్ స్టార్ కి పవర్ఫుల్ గా హార్తలిచ్చి పండగ చేసేలా అడుగు పెడుతున్నాడు హరిహర వీరమల్లు. ఏఎం మృత్తంగారి నిర్మాణ సారథ్యంలో ప్రఖ్యాత దర్శకుడు జాగలవాడి జ్యోతి కిరణ్ దర్శకత్వంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎన్ కీరవాణి గారి సంగీత సారథ్యంలో అనాథుల భగ్యులంతా నావాలే అంటూ ముందుకు దూకి కదిలి వస్తున్నాడు హరిహర వీరమల్లు. ఆకలి కడుపున రగిలిన మంటలా, నిప్పు కనికలా ప్రశ్నించేందుకు, కరువు సీమలో నెర్రలు బారిన ఎర్ర నేలలా ఎదిరించేందుకు, చామర రక్తం ఉడికించి పోరా